ఇప్పుడు డిగ్రీ చేస్తున్నా అక్క. డిగ్రీ చేస్తున్నా. పొద్దు నుంచి సాయంత్రం వరకు కాలేజ్కి వెళ్ళి నైట్ పూట బార్లో పనిచేస్తున్నా. కాకపోతే అప్పుడప్పుడు ఏంటంటే భుజాల మీద వేస్తాడు, ఇట్లా చేయి పట్టుకుని ఇట్లా పిసుకడం కానీ అవి చేస్తూ ఉంటాడు అక్క. స్టార్టింగ్ లో డ్రాప్ చేసిండు, నా రూమ్ కూడా ఆయన తెలుసు. సడన్ గా వీడియో కాల్ చేస్తాడు, నీ బాడీ చూపి 2-3 టైమ్స్ వస్తే నేను ఒక 2 టైమ్స్ నేను కిందికి తీసుకొని పోయినా ఫాస్ట్గా. అయితే మూడోసారి చక్కగా రూమ్లోకి వచ్చిండు. మూడోసారి వచ్చినప్పుడు ఫోన్ లేపట్లేవేంది అది ఇది అని గొడవ చేస్తుండు. ఇప్పుడు ఈ పర్సన్కి బటన్ కెమెరా ఫిక్స్ చేస్తున్నాం. మాకు ఒక్కసారి లేవు. సో ఇది కెమెరా, ఇందులో కెమెరా ఉంటుంది. సో ప్రాసెస్ ఇట్లా ఉంటుంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మళ్ళీ చెప్తున్నా, ఎవరన్నా ఏదైనా జాబ్ చేసుకుంటున్నా, అది పెద్దదా చిన్నదా అనవసరం. అరే మనం జాబ్ చేసుకుంటున్నాం, ఆ జాబ్ ఎలాంటిదో కూడా మనకు అనవసరం. మనం కష్టపడుతున్నాం, ఒకరిని డబ్బు ముంచకుండా, ఒకరిని డబ్బు అలలుగా తీసుకోకుండా కష్టపడి మన ఫ్యామిలీని పోషించుకుంటున్నాం అంటే అది ఏ జాబ్ అయినా చాలా గ్రేటే అని అనుకుంటా. చిన్న జాబు, పెద్ద జాబు, బారు, రెస్టారెంటు, ఐఏఎస్ ఇవన్నీ పక్కన పెడితే మనం తినడానికి 4 బుక్కలు వస్తుంది ఆ పని వల్ల అంటే దానికి చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి. సో అలాంటి సిచ్యువేషన్లో అబ్బాయి ఏదో పని చేసుకుంటున్నాం, ఆడ చిన్న లోలే. ఒకవేళ ఇలాంటి మీరు ఏమైనా ఫేస్ చేస్తే పక్కా ముందుకు రండి. అర్థమవుతుందా? మీ ప్రాబ్లం మీరే సాల్వ్ చేసుకోగలుగుతారు. ఒక స్టెప్ ముందుకేసి వచ్చారనుకో, అది ఎంత పెద్ద మీ ముంగట ఎంత పెద్దోళ్ళు ఉన్నా కానీ ఈజీగా మీరు సాల్వ్ చేసుకోగలుగుతారు. ప్రాబ్లం ఏందో ఫస్ట్ ఆ అబ్బాయి మాటలకిందమ్మా. హాయ్ బ్రో, నీ పేరేంటి? కానీ నా పేరు శ్రీకాంత్ అక్క. శ్రీకాంత్, ఏం చదువుకున్నావు? ఏంది మమ్మీ డాడీ ఏంది? అసలు నువ్వు ఆ వర్క్ ఎందుకు చేస్తున్నావు? ఏం చదువుకున్నావు? ఇప్పుడు డిగ్రీ చేస్తున్నా అక్క. డిగ్రీ చేస్తున్నా. పొద్దు నుంచి సాయంత్రం వరకు కాలేజ్కి వెళ్ళి నైట్ పూట బార్లో పనిచేస్తున్నా. ఎంత వస్తాయి చిన్న డబ్బులు? 12,000 వరకు వస్తాయి. 12,000. ఇంకేమైనా టిప్స్ అవి ఇవి ఏమైనా? టిప్స్ అవి ఇవి వస్తుంటాయి. ఎంత వస్తాయి? ఒక 20 చేంజ్ వస్తాయి. ఎంత వస్తాయి అంటే అంజాదా? నెలకు వచ్చేసి జీతము ప్లస్ టిప్లు వచ్చేసి ఒక 20,000-25,000 వరకు వస్తాయి. 25,000 దాకా వస్తాయి. అంత వస్తాయా బార్లో? బార్లో అట్లా వస్తాయని నేను బార్లో పనిచేస్తున్నాక. నువ్వు చదువుకుంటా ఆ బార్లో ఎందుకు వర్క్ చేస్తున్నావు? అంటే కొద్దిగా ఆర్థికంగా కొద్దిగా వెనుకున్నాక నా ఫ్యామిలీ, నాకు 2 అక్కలు ఉన్నారు, ఒక తమ్ముడు ఉండు. మేము మొత్తం 4 అక్క. నువ్వు 3 అతనివా 2 అతను? నేను 3 అతన్ని. నాకు 2 అక్కలు ఉన్నారు, ఒక తమ్ముడు ఉండు. పెద్ద అక్కకి పెళ్ళి అయింది, 2 అక్కకి కాలేదు. నీకు? నాకు కాలేదు అక్క. తమ్ముడు ఏం చేస్తుండు? తమ్ముడు ఇప్పుడు ఇంటర్ అయిపోయింది. అక్క ఏం చేస్తుంది? పెద్ద అక్క పెళ్ళి అయిపోయింది, ఓకే వదిలేసి. సెకండ్ అక్క ఏం చేస్తుంది? సెకండ్ అక్క ఇంటి దగ్గరనే ఉంటుంది అక్క. ఇంటి దగ్గరనే ఉంటుంది. అసలు ఏమైంది అంటే నువ్వు పని చేస్తున్నావు కదా, నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే? డాడీ ఏం చేస్తారు? అమ్మ నాన్న ఇంటి దగ్గర పొలం పనే చేసుకుంటారు. పొలం పని. డాడీ మమ్మీ ఇద్దరు పొలం పనే చేసుకుంటారు. డాడీకి కొద్దిగా హెల్త్ ఇష్యూస్ అయ్యి ఉన్నాయి అక్క. కొద్దిగా ఒక 2-3 టైమ్స్ ఒక 3 లక్షలు అట్లా పెట్టాల్సి వచ్చింది హాస్పిటల్స్లో. కొద్దిగా డాడీకి షుగర్ ఉంది, దానివల్ల కాలుకి ఎఫెక్ట్ అవి ఇవి తినడం వల్ల అది ఇవి. కొద్దిగా ఆల్కహాల్ అది కూడా తీసుకుంటాడు కాబట్టి అది ఇది ఉంటే కాలుకి అవి ఇవి ఆపరేషన్ కట్టిట్టు అయిపోయినాయి అనమాట. అందులో మా పెద్ద అక్కకి కూడా మ్యారేజ్ చేయడం కాబట్టి కట్నం కింద అవి ఇవి ఇవ్వడం జరిగింది. ఓకే. డిగ్రీ ఏ ఇయర్ చిన్నవా? ఇప్పుడు నేను అది సెకండ్ ఇయర్ అయిపోయింది అక్క. థర్డ్ ఇయర్. ఓకే. బార్లో 20-25 దాకా వస్తుంది. బాగానే ఉంది జాబ్. నేను జాబ్ ఏం చీప్ అంటలేను. అయితే ఇప్పుడు ప్రాబ్లం ఏంది? ఇప్పుడు మీ మమ్మీ వాళ్ళకు అందరికీ ఓకే, నువ్వు బార్లో చేస్తున్నావని తెలుసా? బార్లో పని చేస్తున్నాను తెలియదు అక్క. వాళ్ళకి తెలియకుండా నేను చేసుకుంటున్నా. మరి నువ్వేం పని చేస్తున్నావు అంటే ఏం చెప్తావు? అంటే నేను నైట్ వెళ్తున్నా కదా అక్క, నైట్ నేను పడుకుంటున్నా అని తెలుసు, కానీ నేను ఇట్లా పని చేస్తున్నాను తెలియదు కదా వాళ్ళకి. మీ మమ్మీ వాళ్ళతో నువ్వు ఉండవా? లేదక్క. నువ్వు ఏడుంటావు? నేను ఇక్కడే హైదరాబాద్లోనే ఉంటా. అమ్మ వాళ్ళు ఇంటి దగ్గర ఉంటారు. ఇప్పుడు మీ అమ్మ వాళ్ళకి నువ్వు బార్లో పని చేస్తున్నావు అని తెలియదు అక్క. ఇంటికి డబ్బులు పంపిస్తావా? ఇంటికి అంటే నా ఖర్చులు నేను నా కాలేజ్ ఫీజు అయ్యి కట్టుకుంటా. ఇంటికి
ఇప్పుడు రెండో అక్క ఉంది కాబట్టి పెళ్లి చేయాలి కాబట్టి అవి పంపిస్తూ ఉంటా. వాళ్ళు కూడా నన్ను ఎప్పుడు అడగరు ఏం చేస్తున్నావు, ఎందుకు, ఎట్లా వస్తున్నాయి, కానీ డబ్బులు తీసుకుంటారు. ఫ్యామిలీ సపోర్ట్ అయితే ఉంది. ఒకవేళ నువ్వు ఇట్లా బార్లో వర్క్ చేస్తున్నావు అని ఫ్యామిలీకి తెలిస్తే అంటే అర్థం చేసుకో. ఇప్పుడు అంతవరకు నేను ఆలోచించలేదక్క. ఇప్పుడు నా మైండ్లో రెండే రన్ అవుతున్నాయి. నేను చదువుకోవాలి, నా తమ్ముడిని చదివించాలి, రెండో అక్క పెళ్లి చేయాలి. సూపర్, చాలా సూపర్ చిన్న, చాలా గ్రేట్ నువ్వు. అయితే ఏమైంది ఇప్పుడు? ఏం లేదు అక్క, నార్మల్గా నేను కాలేజ్ పోయి వస్తూ ఉంటా, నేను జాబ్ చేసుకుంటూ ఉంటాను నైట్ పూట. నార్మల్గా ఇట్లా జరుగుతున్నప్పుడు అంటే నాకు మధ్యలో హైదరాబాద్కి వచ్చినాక నేను డిగ్రీ చేస్తుంటే ఫస్ట్ ఇయర్లో నాకు కొద్దిగా లవ్ అనేది, ఒక అమ్మాయితో లవ్ జరిగింది. మధ్యలో అమ్మాయి వదిలేసుకోవడం జరిగింది అక్క. కొద్దిగా నేను అదే టైంలో ఉన్నా, ఒక 6 నెలల నుంచి అదే డిప్రెషన్లో ఉన్నా. కాలేజ్ కూడా చక్కగా వెళ్ళట్లేదు అక్క, రూమ్లోనే ఉంటున్నా, నైట్ దీనికి వస్తున్నా, డబ్బులు వస్తున్నాయి, కొన్ని ఇంటికి పంపిస్తున్నా. ఇంటికి కూడా ఈ మధ్యన తక్కువ అయింది అక్క, ఎందుకంటే నాకు లవ్ చేసినా కాబట్టి కొద్దిగా అటు ఇటు అవుతున్నాయి. ఇంటికి కూడా చక్కగా పంపిస్తలేను, కాలేజ్ కూడా పోవట్లేదు. ఇదే టైంలో నాకు ఈ సమస్యలతో పాటు ఇంకొక అతను, ఒక ఆయన ఉండక్క, నేను బార్లో పనిచేస్తున్నా కదా, ఆయన రోజు వస్తుండు, అలా మంచిగానే అన్న పరిచయం అయ్యిండు. చిన్న నువ్వు ఏమి ఇబ్బంది పడకు, నువ్వు చెప్పింది ఏది బయటికి రాదు. ఒకవేళ వచ్చిందనుకో ఫేస్ బ్లర్ అయ్యి వస్తుంది, ఒకవేళ వస్తే మ్యాక్సిమం పెద్దగా అయిందనుకో ఫేస్ మొత్తం బ్లర్ పెట్టి పెడతా. ఏం టెన్షన్ ఏమైందో నాకు ఓపెన్గా చెప్పు. ఇప్పుడు అమ్మాయి లవ్ ప్రాబ్లం అయింది, దాని నుంచి నువ్వు క్లియర్ కాలేదు అక్క. నేను అటు ఇటు కాకుండా మధ్యలో ఉన్నా. అంటే ఇప్పుడు అమ్మాయి ఉందా నీతో లేదా? అమ్మాయి అయితే నాతోనే లేదు, కాకపోతే వస్తుంది అని చిన్న ఆశ, నమ్మకం. దాంట్లో నేను ఏమైనా హెల్ప్ చేయాలా లేదా, నా అవసరం దానికి ఏమైనా ఉందా లేదా? ఒకవేళ అవసరం అయితే నేను చెప్తాను. ఇంకో దానికంటే పెద్దది ఇంకొక సమస్య వచ్చి పడ్డది. ఏముంది అది? ఓకే, ఏముంది? ఏంటంటే అక్క, నేను పని చేసుకుంటున్నా కదా బార్లో, ఒక అన్న వస్తాడు అక్క, కూర్చుంటాడు. అన్న నార్మల్గానే మాట్లాడతాడు. నేను అది వెళ్తూ ఉంటా కదా, కస్టమర్స్ దగ్గరికి వెళ్తూ ఉంటా, మాట్లాడుతూనే ఉంటా, సర్వ్ చేస్తూనే ఉంటా కదా అక్క. వెళ్తున్న టైంలో అన్న వస్తాడు, మాట్లాడతాడు, నార్మల్గా మాట్లాడతాడు, చేస్తాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడు, ఆయన అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు. కాకపోతే అప్పుడప్పుడు ఏంటంటే భుజాల మీద వేస్తాడు, ఇట్లా చేయి పట్టుకుని ఇట్లా పిసుకడం కానీ అవి చేస్తూ ఉంటాడు అక్క. నేను నార్మల్గా అన్న మామూలుగా ఫస్ట్ చేసి ఒక తమ్ముడికి వేసినట్టు ఉంటుంది కదా, ఒక ఫ్రెండ్కి కానీ అట్లా వేస్తారు. కాబట్టి నేను కూడా ఇప్పుడు అబ్బాయిలం కాబట్టి మనం అంతగానం పోం కదా, సడన్గా చేయడం. పొద్దున ఒకసారి అది ఇట్లా నెంబర్ తీసుకొని నార్మల్గా తమ్ముడు అని పిలిచినప్పుడు నెంబర్ ఇచ్చిన, పొద్దున ఒకసారి, సాయంత్రం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి ఇట్లా ఫోన్లు చేస్తూ ఉంటాడు. ఆ రూమ్కి రా, ఒకసారి నార్మల్గా మాట్లాడదాం. అది ఇది అంటే ఏదేది? అది ఇది అంటే నార్మల్గా సడన్గా వీడియో కాల్ చేస్తాడు అక్క. ఏ టైంలో? మధ్యాహ్నం టైంలో కానీ, ఇష్టం, ఆయన ఇష్టం, ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్లు చేస్తాడు. నైట్ ఏమన్నా చేస్తాడా? నైట్ అంటే నాకు 2-2:30 అయింది అక్క రూమ్ పోయేసరికి. ఆ టైంకి చేస్తాడు. ఆయన తెలుసు కదా నేను ఏ టైంకి పోతున్నా అది అని. ఒక్కొక్కసారి బార్ దగ్గరికి వచ్చి అప్పటి నేను ఉన్నదాకా ఉంటాడు, ఇంటికి డ్రాప్ చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అంటాడు. స్టార్టింగ్లో డ్రాప్ చేసిండు, నా రూమ్ కూడా ఆయన తెలుసు. సడన్గా వీడియో కాల్ చేస్తాడు, నీ బాడీ చూపి అది చేయి, ఇది చేయి, ఒకసారి మాట్లాడదాం, అట్లా మొత్తం గలీజ్గా బిహేవ్ చేస్తున్నా అనమాట. ఇప్పుడు ఏందంట ఆయన వల్ల నేను కనీసం ఇప్పుడు నాకు తెలిసింది ఇది ఒకటే. ఆయన రెగ్యులర్గా వస్తాడా మీ బార్కి? రోజు వస్తాడు అక్క. అంటే నేను వేరే వాళ్ళని పంపిస్తూ ఉన్నాక నేను వెళ్ళట్లేదు, నాతో మిస్బిహేవ్ చేస్తుండు, ఇంకా వాళ్ళతో కూడా అట్లనే చేస్తాడా అని నేను వేరే వాళ్ళని పంపించినప్పుడు నేను ఒకసారి 2-3 టైమ్స్ అలానే పంపించిన. ఇంకా ఆయనకి నా మీద కోపం వచ్చిందట్టు సార్కి కంప్లైంట్ చేసిండు. అట్లనే కంప్లైంట్ చేస్తా ఉంటే కూడా నేను వెళ్ళట్లేదు అక్క, వేరే వాళ్ళని పంపిస్తా ఉన్నా. అయితే ఒకసారి ఏమైంది, నేను వెళ్ళట్లేదు కదా దగ్గరికి, సడన్ గా ఒకసారి నా రూమ్ దగ్గరకు వచ్చేసిండు అక్క. నీ రూమ్ చూపించినా మరి తెలియలేదా? అంటే స్టార్టింగ్ ఆయన పరిచయం అయినప్పుడు నేను అన్నా అనేది కదా అక్క, అట్లా పరిచయం కాబట్టి ఒకసారి నన్ను 2-3 టైమ్స్ నన్ను డ్రాప్ చేసిండు రూమ్ దగ్గర. అట్లా తెలుసు ఆయనకి. ఎట్లా కార్లోనా బైక్లోనా ఎట్లా డ్రాప్ చేసింది? ఒకసారి కారు, ఒకసారి బైక్ చేస్తాడు. మ్యాక్స్ అయితే కార్లోనే దింపేది. కారు ఉంది కాబట్టి కొద్దిగా డబ్బులు ఉన్నోడే అనుకుంటా అక్క. కొద్దిగా
డైరెక్ట్ రూమ్ దగ్గరికి వచ్చేది, డోర్ కొట్టేది అక్క. డోర్ కొట్టేది. మా ఫ్రెండ్స్ ఒకసారి నేను అంటే ఒక 2-3 టైమ్స్ వచ్చింది ఇట్లా. 2-3 టైమ్స్ వస్తే నేను ఒక 2 టైమ్స్ నేను కిందికి తీసుకొని పోయినా ఫాస్ట్గా. అయితే 3ఓసారి చక్కగా రూమ్లోకి వచ్చిండు. 3ఓసారి వచ్చినప్పుడు ఫోన్ లేపట్లేవు ఏంది అది ఇది అని గొడవ చేస్తుండు. మీ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు ఏమనలేరా? వాళ్ళు ఏమంటారు అక్క, నా ఫ్రెండ్ అని నేను చెప్పిన, ఒకసారి పరిచయం చేసిన కదా అక్క, ఇట్లా అన్న ఇట్లా వస్తాడు, ఇట్లా పరిచయం అంటే నా ఫ్రెండ్స్ కూడా తెలుసు కదా నేను బార్లో పనిచేస్తా అని, ఇట్లా అన్న పరిచయం అని నేను పరిచయం చేసిన. అట్లా వచ్చిండు గొడవ చేస్తుండు, ఫోన్ లిఫ్ట్ చేస్తలేవు ఏంది, ఎందుకు చేస్తలేవు అది ఇది అని. కొద్దిగా పక్కన రూమ్ వాళ్ళు కూడా ఉంటారు కదా అక్క, గొడవ చేస్తూ ఉండు. గొడవ చేస్తూ ఉంటే కింది తీసుకొని పోయి అవి తిట్టుకున్నాం, అడ్డగోలుగా తిరుగుతుండు. నీకు జాబ్ లేకుండా చేస్తా, అసలు నీకు నీ ఫ్యామిలీకి ఫోన్ చేస్తా, అది చేస్తా, నువ్వు నాతో ఉంటావా, ఫిజికల్గా ఏమన్నా అది చేస్తావా అది ఇది అంటుండు. నేను ఫిజికల్ హరాస్మెంట్ చేస్తున్నా. అదే అక్క, నేను మీతో ఇంతసేపు నేను చెప్పుకోలేకపోయినా, అదే చేస్తున్నా అక్క. ఇదే ఓపెన్గా చెప్పొచ్చు కదా చిన్న. ఇంతసేపు చెప్దాం అనుకున్నా, నాకేం భయం అవుతుంది. అందుకోసం నేను ఆయనతో ఫిజికల్ అరేంజ్మెంట్ చేస్తుండు, వీడియో కాల్ చేస్తుండు. పోయో బుక్ చేస్తా, అటు పోదాం ఇటు పోదాం, బయటికి వెళ్దాం, ఏదైనా ట్రిప్పులు ప్లాన్ చేస్తా, పోదాం కదా. కొట్టడానికి చేతనైతే లేదా నీకు? అంటే నాకని పెద్దోడు కదా అక్క. నేను అయితే ఒక్క లెవెల్ వరకే చిన్నోడైనా తప్పు చేసినాం, ఒకసారి చేసినాం, 2 సార్లు చేసినాం, వాని వల్ల మనకు ప్రాబ్లం అవుతుందంటే కొట్టడంలో తప్పేమీ లేదు. వాని వల్ల నీకు కాకుండా నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా ప్రాబ్లం అవుతుంది, సఫర్ అవుతారంటే దాంట్లో కొట్టడంలో తప్పేం లేదు. కొట్టొచ్చు కదా. ఏమో పోయి స్టేషన్లో కంప్లైంట్ చేయనుంటివి. భయమైంది అక్క. ఇక నేను అంటే నాకేం తెలియదు అక్క. మా గర్ల్ ఫ్రెండ్ అట్లా చేసి వెళ్ళిపోయేసరికి నాకు మొత్తం ఇదైపోయింది. నాకు ఇంటికాంచి కూడా రెండో ఒక పెళ్లి చేయాలి, ఇంకా తమ్ముడు నేను చదువుకోవాలి, తమ్ముడిని చదివించాలి. డాడీకి అట్లుంది, మమ్మీ ఇప్పుడు మొత్తం పొలం పనే కాబట్టి మమ్మీ కూడా ఏం చేయలేదు. ఇట్లా రోజు ఫోన్లో చేస్తుండో, ఇటు మా గర్ల్ ఫ్రెండ్ వదిలేసిపోయింది. మొత్తం ఒక టార్చర్ లాగా అనిపిస్తుంది అక్క. నాకైతే ఏం చేయాలో అర్థం కావట్లేదు, చచ్చిపోదాం అనుకుంటున్నా నేను. నా గర్ల్ ఫ్రెండ్ ఉన్న టైంలో మామూలుగా మీ వీడియో చూపించేది అక్క. మా గర్ల్ ఫ్రెండ్ ఆమె చూపించేది నాకు. ఇంకా అక్క ఇట్లా చేస్తుంది, అక్క ఇట్లా అంటే నాకు పొద్దున ఇట్లా ఐడియా వచ్చింది అక్క, మీకు ఎట్లయినా సరే కాంటాక్ట్ అవ్వాలని చెప్పి ఇంకా మీకు ఫోన్ చేసి ఉండే అనమాట. మీతోనన్నా షేర్ చేసుకుంటే కొద్దిగా మీరు ఏదో ఒకటైనా చేసి కనీసం చేస్తారని చెప్పేసి మీకు కాంటాక్ట్ అయినాక. మీకు ఆయన వాడి ఇల్లు ఏమైనా తెలుసా అక్క? ఆయన ఇల్లు అట్లాంటి ఏం తెలియదు అక్క. ఆయన నెంబర్ ఒకటే ఉంది. ఆయన నాకు ఫోన్లు చేస్తున్నాక నేనేం ఫోన్ లిఫ్ట్ చేస్తలేను. ఒకవేళ నేను ఫోన్ చేస్తే మాత్రం లిఫ్ట్ చేస్తాడు అక్క. ఆయన లిఫ్ట్ చేస్తాడు రోజు వస్తుండు. నువ్వు ఇప్పుడు జాబ్కి ఎన్ని గంటలకు పోతావు? నేను 8 గంటలకు అట్లా పోతా అక్క. టైం ఎంత అవుతుంది? 7:23 అవుతుంది. అడుగు వెళ్దాం. నువ్వు జాబ్ క్యాజువల్గా వెళ్ళు, రోజు ఎట్లా పోతావు అట్లా పో. వాడు వచ్చిండు అనుకో, మన పని నేను చేస్తాను. రోజు వస్తాడా లేకపోతే ఎప్పుడన్నా ఒకసారి? నాకు భయం అవుతుంది అక్క పోవాలి. చిన్న ఇప్పుడు నువ్వు నీ ఫ్యామిలీని మీ అక్కకు సపోర్ట్ చేస్తున్నావు పెళ్ళి కోసం. వీళ్ళ డాడీకి ఏంటంటే కొంచెం షుగర్ వచ్చి కాళ్ళకు ఏదో అయ్యి కాళ్ళు తీయడం జరిగింది. వీళ్ళ మమ్మీ వీళ్ళ డాడీ పొలం పనులు చేసుకుంటారు, కానీ ఆర్థికంగా ఫ్యామిలీకి ఎంత సపోర్ట్ ఉందంటే నాకు ఈ అబ్బాయిని చూసి చాలా గ్రేట్ అనిపించింది. వాళ్ళక్క మ్యారేజీకి అమౌంట్ ఇస్తుండు, వాళ్ళ తమ్ముడు చదువుకోవడానికి ఇతనే సపోర్ట్ చేస్తుండు. ఈ అబ్బాయి చదువుకుంటూ ఇవన్నీ ఒక్క జాబ్ చేసుకుంటూ చదువుకుంటూ ఇవన్నిటిని హ్యాండిల్ చేస్తుండంటే నన్ను అడిగితే చాలా గ్రేట్. నువ్వు లవ్వులు గివ్వులు ఇవన్నీ పెట్టుకోకుండా ఇట్లా కంటిన్యూస్ చేసినా నీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. నాడు ఇంకా లేట్ చేయడం ఏమొద్దు. నేను వేరే వాళ్ళు అయితే లేట్ చేసేదాన్ని. అబ్బాయి ఫ్యామిలీ ఇంకా డీటెయిల్గా మాకు చెప్పిండు. చాలా అంటే ఫ్యామిలీ అంత ఓవరాల్గా ఏం టెన్షన్లు ఏం లేవు, ఉన్నాయి చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ ఆ జాబ్ మీద వీళ్ళందరూ బతుకుతుర్రు. నేను ఒక సింపుల్గా చెప్పాలంటే జాబ్ మీద బతుకుతుర్రు. అది నేను బార్లో పని చేస్తారు కాబట్టి ఏ టైం నుంచి చేస్తున్నావు? 8 గంటల నుంచి 2 గంటల వరకు. 8 గంటల నుంచి 2 గంటల వరకు. సో నేను తప్పు అన్నాను, దాన్ని కరెక్ట్ అన్నాను. కానీ ఇప్పుడైతే అబ్బాయి దొంగతనం చేసలే, ఫ్రాడ్ పని చేసలే, అది న్యాయంగానే సంపాదించుకుంటుండు. ఇలాంటి వాళ్ళకి నేను పక్కా సపోర్ట్ చేస్తాను. నడువు ఇంకా లేట్ చేయడం ఏమొద్దు, కార్తీ పోరా, నడు చిన్న స్టార్ట్ అవుదాం. సో గైస్, మ్యాక్సిమం మాకు దొరికితే మేము మా దగ్గర ఉన్న కెమెరాలను రికార్డ్ చేస్తాము. ఇప్పుడు ఈ పర్సన్కి బటన్ కెమెరా ఫిక్స్ చేస్తున్నాం. మాకు ఒక్కసారి లేవు. సో ఇది కెమెరా, ఇందులో కెమెరా ఉంటుంది.
సో ప్రాసెస్ ఇట్లా ఉంటుంది. సో చిన్న ప్లాస్టర్ చిన్న నువ్వైతే ఈ మ్యాక్సిమం అది కెమెరాలాగా కనిపించదు, బటన్ లాగానే కనిపిస్తుంది సరేనా. నువ్వు అది కెమెరా ఉన్నట్టు ఇట్లా ఏం మూవ్గా కూడా సరేనా. ఒకవేళ మ్యాక్సిమం మేము కవర్ చేస్తాం చిన్న, ఒకవేళ మేము కవర్ చేయని సిచ్యువేషన్ ఉంటే ఇది రికార్డ్ అవుతుంది. జస్ట్ చిన్న ప్రూఫ్ కోసం అంతే.